అందరికీ కూడా బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. మరి మనందరికీ తెలుసు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడు అనుకునేది మన బోనాలు మన బతుకమ్మ ఇవి రాష్ట్ర పండుగలుగా కావాలి, ఇదేదో రెండవ స్థాయి పండుగగా కాకుండా మొదటి స్థాయి పండుగగా గౌరవంగా ప్రభుత్వాలు గుర్తించాలని మనందరం కూడా ఆకాంక్షించినాం. అది క్రితం సంవత్సరం మన తెలంగాణ ఒత్తిడితోనే ఎవరు అడగలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు. డైరెక్ట్గా మన తెలంగాణ బిడ్డనే మరి ఇవాళ మీ అందరి చెలవు వల్ల ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బోనాలను బతుకమ్మను రెండింటిని కూడా రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తించినారు. మరి ఆ గుర్తించినటువంటి తర్వాత కూడా కేవలము ముఖ్యమైన టెంపుల్సే కాకుండా ఎక్కడెక్కడ అమ్మవారి టెంపుల్స్ ఉన్నా కూడా అక్కడంతా ఈ బోనాల సమయంలో నిరంతరాయంగా 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో పాటు కంప్లీట్గా అలంకరణ కోసం కూడా ప్రభుత్వమే కృషి చేయడం జరుగుతున్నది. అలాగే ప్రతి గుడికి కూడా మరి ఆర్థిక సహాయాన్ని చేస్తూ కంప్లీట్గా బోనాలను ఒక నిజమైన పండుగగా జరిపే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీంతో పాటు ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. ముఖ్యంగా ఈ అమ్మవారి గుడికి అభివృద్ధి కూడా జరగాల్సింది చాలా ఉంది. అది మనందరికీ తెలిసిందే. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఈ గుడి అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను. కాకపోతే ఇవాళ బోనం ఎత్తినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సంవత్సరం తెలంగాణలో వర్షాలు తక్కువ పడ్డాయి, రైతులందరూ కూడా ఇబ్బందులలో ఉన్నారు. మన ఇంటి కోరికలన్నీ కోరుకున్న తర్వాత లాస్ట్కు మాత్రం బోనం ఎత్తిన ప్రతి ఆడబిడ్డ తెలంగాణలో మంచిగా వర్షాలు పడాలని మాత్రం దయచేసి కోరుకోండి. మాకు టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడో ఎవరో బాసులు లేరు. మాకు ఎవరన్నా బాసులు ఉన్నారంటే అది మీరే, తెలంగాణ ప్రజలే మా బాసులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ధర్మంగా న్యాయంగా ప్రజలకు నీళ్లు రావడానికి, ప్రజలకు మేలు జరగడానికి ఏం చేస్తే మేలు జరుగుతుందో అదే చేస్తాం తప్ప తలకాయ తెగిపడ్డా సరే వేరే పని మాత్రం చెయ్యము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.